వేళ మాజీ ప్రధాని జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ప్రజ్వల్ రేవన్న తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ఆయనకు బంధువేనా? ప్రజ్వల్ రేవన్నపై లైంగిక ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో జేడీఎస్కు ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఆ పార్టీ ఊహించని సమస్యలో చిక్కుకుంది. ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం చిక్కుల్లో పడింది. దేవేగౌడ మనమడు హసన్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహిళలపై ప్రజ్వల్ రేవన్న లైంగిక దాడికి పాల్పడినట్లు కనిపించే దృశ్యాలు హసన్ జిల్లాలో వైరల్గా మారడం వల్ల నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవన్న జేడీఎస్కు కీలక నేత. హెచ్డి రేవన్న మంత్రిగా కూడా చేశారు. ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవన్న గతంలో హసన్ నియోజకవర్గం నుంచి దేవేగౌడనే పోటీ చేసేవారు. అయితే దేవేగౌడకు వయోభారం పెరగడంతో రాజకీయ వారసత్వాన్ని మనవడికి అప్పగించి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. 2014లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన నియోజకవర్గాల్లో హసన్ ఒక్కటే గెలిచారు. దేవేగౌడ మాత్రం జేడీఎస్ ఎంపీగా లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ 3 సీట్లను జేడీఎస్కు కేటాయించగా అందులో ఒకటి హసన్. దీన్ని సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్కు కేటాయించారు. హసన్ నియోజకవర్గం దేవేగౌడ కుటుంబానికి కంచుకోటగా పేరొందింది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై దేవేగౌడ కుటుంబానిదే పైచేయిగా ఉంది. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హోలే నరసీపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవన్న చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్జీ అనుపమాకు ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా 3152 ఓట్ల తేడాతో రేవన్న చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇరు కుటుంబాలకు చెందినవారే మళ్లీ పోటీ పడ్డారు. అయితే ఈసారి హసన్ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ రేవన్న పోటీ చేశారు. ప్రజ్వల్ రేవన్నపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి రాసిన లేఖకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజ్వల్ రేవన్న హసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఈ నెల 26న పోలింగ్ జరిగింది. అసభ్య వీడియో క్లిప్పింగులపై దుమారం రేగడం వల్ల జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లిపోయారు. హసన్ నియోజకవర్గంలో పోలింగ్కు 2 రోజుల ముందు వైరల్ అయిన వీడియోల్లో ప్రజ్వల్ రేవన్న ఓ మహిళను లైంగికంగా వేధించడం కనిపించింది. ప్రజ్వల్ రేవన్న వీడియోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవన్నకు సమీప బంధువు అయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ప్రజ్వల్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన మహిళ ఆయనకు బంధువు అని తెలుస్తోంది. ప్రజ్వల్ రేవన్న మంత్రిగా ఉన్నప్పుడు ఆ మహిళకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్లో వంట పని చేసేందుకు అవకాశం కల్పించారు ప్రజ్వల్. ఆ తర్వాత 2015లో తన నివాసంలోనే ఆ మహిళను పనిలో చేర్పించుకున్నారు ప్రజ్వల్. తాను పనిలో చేరిన 4 నెలల నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. ప్రజ్వల్ తల్లి భవానీ రేవన్న ఇంట్లో లేని సమయం చూసి తనపై లైంగిక దాడికి దిగేవారని బాధితురాలు ఆరోపణలు చేశారు.
హోళనరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్ రేవన్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే సిట్ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. ప్రజ్వల్ ఒకరిద్దరిని కాదని చాలా మందిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటిపైనా సిట్ దర్యాప్తు చేస్తోంది. మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవన్న సైలెంట్గా దేశం విడిచి వెళ్లిపోయారు. కేసు నమోదైన తర్వాతనే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రజ్వల్ను వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్ తీసుకుంటుందని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను నవీన్ గౌడ అనే వ్యక్తి మార్ఫింగ్ చేశారని తన ఎన్నికల ఏజెంట్ ద్వారా ప్రజ్వల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ప్రధాని మోదీ ప్రజ్వల్ రేవన్నకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కర్ణాటకలో మరో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ కారణంగా ఈ కేసు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందేమోనని బీజేపీ ఆందోళనకు గురవుతోంది. ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసుపై రాను రాను మరింత దుమారం చెలరేగే అవకాశం ఉంది. కర్ణాటక రాజకీయాల్లో ఇలాంటి లైంగిక వేధింపుల అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. గతంలో అసెంబ్లీలోని అశ్లీల వీడియోలు చూస్తూ కొంతమంది దొరికిపోయారు. ఆ తర్వాత రమేష్ జార్కిహోలీ అనే మంత్రి కూడా ఇలాంటి వీడియోల్లో కనిపించి తన పదవిని పోగొట్టుకున్నారు. ఇటీవల మాజీ మంత్రి యడ్యూరప్ప పైన ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కర్ణాటక రాజకీయాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవన్నపై లైంగిక ఆరోపణల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ప్రజ్వల్ రేవన్నపై వచ్చిన ఆరోపణల కారణంగా తమకు ఎన్నికల్లో నష్టం జరుగుతుందేమోనని బీజేపీ ఆందోళన చెందుతోంది.